హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విందు వినోదం. మనం ఈ రోజు ఎక్కడ ఉన్నాం అంటే బెంగళూరులో బాగా ఫేమస్ అయిన పవర్ఫుల్ అయిన శివోహం శివ టెంపుల్ కి వచ్చాము. కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో ఇక్కడికి టెంపుల్ కి ఎలా రావాలి ఏందనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్దర్ గా మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తుంటాయి. బెంగళూరులో ఉండే వాళ్ళకైతే ఈ టెంపుల్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. అదే నాన్ లోకల్ వాళ్ళు కనుక వస్తే డైరెక్ట్ గా మీరు మ్యాజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ గా బస్సులు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ బస్ స్టాప్ ఉంది, అక్కడ మిమ్మల్ని ఆపుతారు. ఇదే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా శివోహం శివ టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇదంతా ఎలా ఉంటుంది అంటే మన ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తారు. ఇట్లా కొండలో నుంచి మనం వెళ్తున్నట్టుగా. ఇది వచ్చేసరికి యాక్చువల్ గా ఇప్పుడు పక్కన కనబడుతున్న మాల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మాల్ యొక్క పార్కింగ్ ఇదంతా. ఇక్కడ మీకు చెప్పాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ టెంపుల్ ఒక 24/7 365 డేస్ 24/7 ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చినా గానీ టైమింగ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీరు అవైలబుల్ గా బస్సెస్ అనేవి మీకు ఉన్నా, లేకపోతే మీరు ఏదైనా క్యాబ్ బుక్ చేసేసుకునైనా డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి కొంచెం ముందు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు చెప్పులు వేసుకొని లోపలికి వెళ్తాను లేదా అక్కడ చెప్పులు వదిలేసేసి మీరు లోపలికి వెళ్ళిపోవాలా. ఈ విధంగా ఇది పార్కింగ్ అంతా సైడ్ వచ్చేసరికి ఈ విధంగా శివుడికి సంబంధించిన వాక్యాలను బోర్డుల రూపంలో ఈ విధంగా రాసి అరేంజ్ చేశారు. ఇదంతా వచ్చేసరికి క్యూ లైన్. భక్తులు ఎక్కువ రద్దీగా ఉన్నప్పుడు ఈ క్యూ లైన్ లో మొత్తం ఆపేసేస్తారు. ప్రస్తుతానికి అయితే మనం ఎర్లీ మార్నింగ్ 6:37 ఆ టైంకి వచ్చేసాం కాబట్టి ఖాళీగా ఉంది. మనం అంతా లోపలికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం వచ్చేసరికి మనం ఆ టెంపుల్ లోకి వెళ్ళాల్సింది. ఇదంతా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలా. ఇప్పుడు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. టెంపుల్ కి ఎంట్రీ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇట్లా ఈ సైడ్ మీకు అక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా పార్కింగ్. ఇందాక మీకు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఒక మాల్ చూపించాను కదా ఫ్రెండ్స్, ఆ మాల్ యొక్క పార్కింగ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ పార్కింగ్ లో నుంచి మనం అలా కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ నుంచే ఎంటర్ అవ్వాలా. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలా ఫ్రెండ్స్. టికెట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. దర్శనానికి ఓన్లీ అయితే ఈ విధంగా వివిధ రకాల టికెట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒక్కొక్కటి క్లియర్ గా చెప్తాను. ఇది వచ్చేసరికి ఫ్రీ ఎంట్రీ, దర్శనం మాత్రమే ఉంటుంది. అదే విధంగా యాత్ర, ఈ విధంగా 3 పూజలు చేసుకుంటే 50 రూపీస్. అదే విధంగా జనరల్ ఎంట్రీ, యాత్ర ప్లస్ యాక్టివిటీస్కి వచ్చరికి 150 రూపీస్. తర్వాత ఈ విధంగా ఉంటుంది 250 రూపీస్ ప్యాక్. స్పెషల్ ఎంట్రీ, అదే విధంగా విఐపి ఎంట్రీ ఉంటుంది. ఈ విధంగా ఛార్జెస్ అనేవి ఉంటాయి. మీరు ఏ విధంగా మీరు తీసేసుకోవాలనుకుంటే టికెట్స్ ఆ విధంగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీకు ఇప్పుడు ఫ్రంట్ లో కనపడుతుంది కదా ఫ్రెండ్స్, అక్కడే వచ్చేసరికి మీకు టికెట్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోపలికి వెళ్తానికి మీకు క్లియర్ గా ఇక్కడ ఎంట్రీ అని రాస్తుంది కదా, అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలా. చూపిస్తాను పదండి. నేను వచ్చేసరికి 250 రూపీస్ టికెట్ తీసుకున్నాను. పదండి దర్శనానికి వెళ్దాం. అలా మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ శివునికి సంబంధించిన కొన్ని బుక్స్ ఉంటాయి. వాటిని మీరు చదువుకోవాలనుకుంటే అక్కడే కూర్చొని చదువుకోవచ్చు. అలా మనం కొంచెం ముందుకు వస్తే మనకి మంచు కొండల మధ్య ఉండి స్వామివారు తపస్సు చేస్తున్నట్టుగా ఉన్న ఒక 65 అడుగుల భారీ విగ్రహం, అదేవిధంగా తల మీద గంగమ్మ తల్లి స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టుగా ఉండిద్ది. చూస్తానికి 2 కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్, అంత బాగుంటది. మీరు ఒక్కసారి లైవ్ గా వచ్చి డైరెక్ట్ గా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటది. ఇక్కడ ఈ గుళ్ళో కొంచెం మనకి ఎక్కడ చూడనట్లుగా కనపడేది ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా ఈ రాగి చెంబులు. ఆ ఇత్తడి చెంబుల్లో మీకు ఏంటంటే మీకు రుద్రాక్షలు ఇస్తారు. అవి వచ్చేసరికి 108 ఉంటాయి. వాటిని మీరు రుద్రాక్షల్ని ఆ 108లో ఒకటి దాంట్లో వేసుకుంటా ఓం నమ శివాయ అనుకుంటా ఒక్కొక్క రుద్రాక్షని ఆ పాత్రలో వేయాలా. మీరు ఇవన్నీ ఎక్స్ట్రాగా పేమెంట్ పెట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు టికెట్ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఆ టికెట్ లోనే ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా. దానితో పాటు మీకు ఒక దారం ఇస్తారు ఫ్రెండ్స్. ఆ దారం ఇక్కడ మీరు రుద్రాక్షలు మొత్తం వేసేసిన తర్వాత ఈ విధంగా దారం ఇస్తారు కదా, రుద్రాక్షలు మొత్తం వేసేసి బయటకు వచ్చిన తర్వాత మీరు కొబ్బరికాయ కొట్టుకుని స్వామివారికి ఆ విధంగా అభిషేకం చేసుకుని ఆ తర్వాత మీరు ఈ విధంగా చెట్టుకు గనక మీరు మనసులో కోరిక అనుకొని కడితే ఆ కోరిక నెరవేరుదని ఇక్కడికి వచ్చిన భక్తులు విశ్వసిస్తారు. అదే విధంగా కొంచెం ముందుకెళ్తే మీకు భారీ విగ్రహమైన వినాయకుని విగ్రహం ఉంటుంది. చాలా బాగుంటుంది విగ్రహము. అక్కడ ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకొని అలా కొంచెం మీరు ముందుకు వెళితే మనకి మొత్తం భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అది అందరికీ తెలిసిందే. కానీ ఆ జ్యోతిర్లింగాల మొత్తం దర్శనం చేసుకోవడం అంటే ఆ శివుడి ఆజ్ఞ మనకు ఉంటే తప్పితే మనం చేయలేము. అవన్నీ ఇక్కడ రీక్రియేట్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు గుహలా కనపడుతుంది కదా, ఈ గుహలో గనక మీరు ఎంట్రన్స్ వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూడండి మనకి ఇప్పుడు వచ్చేసరికి హరిద్వార్ వచ్చేసరికి 10 స్టెప్స్ అవేలో ఉంది. ఇప్పుడు మీకు లోపల చూపిస్తాను. ఇదంతా ఒక గుహలాగా అరేంజ్ చేసి దాంట్లో మనకున్న అన్ని జ్యోతిర్లింగాలని ఈ విధంగా రీక్రియేట్ చేశారు ఫ్రెండ్స్. అసలు చూస్తానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు వచ్చేసరికి హరిద్వార్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు హరిద్వార్లో ఉన్న స్వామివారి శివుని దర్శనం అనేది మీకు ఇప్పుడు చేయిస్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి హరిద్వార్లో ఉన్న శివుని ఎలా అయితే ఉండిద్దో అక్కడ సేమ్ అదే విధంగా ఇక్కడ శివలింగాన్ని అనేది అరేంజ్ చేశారు. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు
ఈ సరౌండింగ్స్‌లో గనుక ఉంటే ఒక్కసారి విజిట్ చేసుకోండి. ఒకవేళ మీకు లేకపోయినా గాని నెక్స్ట్ వచ్చేసరికి చూడండి రిషికేష్. ఇప్పుడు మనం రిషికేష్‌లోకెళ్దాం. ఇప్పుడు రిషికేష్‌లోకెళ్తానికి ఎలా ఈ విధంగా బ్రిడ్జిల మీద నుంచి ఎళ్ళాలా అనుకోండి. అంటే అక్కడ రియల్‌గా మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి అలా వెళ్ళాలేమో మరి సేమ్ అలా ఆ విధంగా బ్రిడ్జిలాగా అరేంజ్ చేశారు. ఈ విధంగా ఇక్కడ చూడండి. ఆ బ్రిడ్జిని దాటుకొని మీరు అలా కొంచెం ముందుకెళ్తే మీకు అక్కడ హరిద్వార్‌లో ఉన్న శివుని ఈ లింగం ఏ విధంగా అయితే ఉండిద్దో సేమ్ అదే విధంగా మీకిక్కడ శివుని దర్శనం అనేది మీకిక్కడ ఉండిద్ది. ఒక్కసారి చూసుకోవచ్చు. అదయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బద్రీనాథ్. ఇక్కడ వచ్చేసరికి బద్రీనాథ్‌లోకి ఎంటర్ అయ్యాం మనం ఇప్పుడు. సో, అలా కొంచెం ముందుకెళ్తే మీకు బద్రీనాథ్‌లో స్వామివారి లింగం ఏ విధంగా అయితే ఉండిద్దో మంచు కొండల మధ్య సేమ్ అదే విధంగా మీకిక్కడ రీక్రియేట్ చేశారు. చూస్తానికి 2 కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్. అంత బావుంటారు స్వామివారు. ఎదురుగా వచ్చేసరికి శివలింగము. స్వామివారు ధ్యానంలో ఉన్నట్లుగా ఉంది. శివుని ధ్యానంలో ఉన్నట్లుగా. సో, అదే విధంగా కాస్త మనం ముందుకెళ్తే నెక్స్ట్ మనం చేసుకోవాల్సిన దర్శనం వచ్చేసరికి స్వామివారిది. నెక్స్ట్ వచ్చేసరికి మనం చేసుకోవాల్సిన దర్శనం వచ్చేసరికి కేదార్‌నాథ్ స్వామివారు. ఇప్పుడు మనం అక్కడికే కేదార్‌నాథ్‌లోకి ఎంటర్ అయిపోయాము. అంతా లోపల ఎలా ఉండిద్దంటే మొత్తం మనకి చాలా కూల్‌గా ఉండిద్ది. ఆ విధంగా సెటప్ చేశారిక్కడ. ఇప్పుడు చూడండి కేదార్‌నాథ్‌లో స్వామివారి విగ్రహం అనేది ఎలా ఉండిద్దనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలానే రీక్రియేట్ చేశారు. చక్కగా మీరు ఇక్కడికొచ్చి ప్రశాంతంగా అన్నీ నిదానంగా దర్శనం చేసుకొని వెళ్ళండి. చూస్తానికి చాలా బావుంటది. అదే విధంగా మీరు కాస్త అలా ముందుకెళ్తే ఇప్పుడు మనం కేదార్‌నాథ్ వచ్చేసాంగా. నెక్స్ట్ వచ్చేసరికి అమర్‌నాథ్. అమర్‌నాథ్ వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు. అమర్‌నాథ్‌లో స్వామివారు ఏ విధంగా మంచు కొండల మధ్య ఎలా ఉంటారో సేమ్ అలానే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మంచుతో మీకు ఆ విధంగా అట్లా ప్లానింగ్ అనేది రీక్రియేట్ అనేది చేశారు. అది ఇక్కడికెళ్తే మాత్రం ఫుల్లు మంచుండిద్ది. చాలా చల్లగా ఉండిద్ది. ఆ విధంగా ఇక్కడ అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి కొంచెం మీరు స్టెప్స్ దిగి ముందుకు వెళ్ళాలా. సో, ఆ స్టెప్స్ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఆ స్టెప్స్ ఆ మంచు నుంచి వస్తున్న వాటర్ ఏదైతే ఉందో, ఆ వాటర్ మీకు కింద పడి అక్కడ స్టెప్స్ మీద పడతా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ విధంగా. అవేందంటే ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసినయి కదా! సో, కొంచెం జాగ్రత్తనయ్యి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చిన్న పిల్లలతో వెళ్ళేవాళ్ళు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా వెళ్ళాలా. ఇప్పటిదాకా మనకి ఉన్న జ్యోతిర్లింగాల్లో బాగా ప్రాముఖ్యత చెందిన 4 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నాం. వీటిని చార్ధామ్ యాత్ర అని కూడా అంటారు కదా! 4 దిక్కుల 4 ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎలా ఉంటాయి అక్కడ అట్మాస్ఫియర్‌తో సహా ఇక్కడ రీక్రియేట్ చేశారు. అది ఇప్పుడు మనం దర్శనం చేసుకోవడం అయిపోయింది. ఇది దర్శనం చేసుకొని అలా బయటికి రాంగాల్నే మనకి ఒక శివలింగం ఉండిద్ది. ఇక్కడ స్వామివారు ఉంటారు. ఇక్కడ ఏందంటే ఈ శివలింగానికి మనం పాలతో అభిషేకం చేస్తారు. మనం తీసుకున్న టికెట్‌లోనే ఫ్రెండ్స్ ఎక్స్‌ట్రా చార్జెస్ ఏముండవు. పాలతో అయిపోయిన తర్వాత మనకి ఇవి ఇస్తారు. వీటిని తీసుకొచ్చి మనం స్వామివారి ఎదురు ఎలిగించాలా. అలా అయిపోయిన తర్వాత అలా బయటకొస్తే మీకు హుండీ ఉండిద్ది స్వామివారిది. ఏమన్నా మీరు వేయాలనుకుంటే ఈ హుండీలో వేయొచ్చు. అది అయిపోయిన తర్వాత కొంచెం బయటకొస్తే మీకిప్పుడు మనకున్న ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడానికి వెళ్దాం పదండి. ఇప్పుడు మీకు ఎదురుగా గుహలాగా కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఈ గుహలో మొత్తం మనకున్న ద్వాదశ 12 జ్యోతిర్లింగాల్ని అక్కడ ఉన్న స్వామివారిని ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఫస్ట్ మనం వినాయకుడిని దర్శనం చేసుకొని గుహలోకి వెళ్దాం పదండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ కనపడేది స్వామివారు వచ్చేసరికి మధ్యప్రదేశ్‌లో ఉన్న మహంకాళేశ్వర జ్యోతిర్లింగం ఫ్రెండ్స్. మహంకాళేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించిన ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అక్కడ క్లియర్‌గా అరేంజ్ చేశారు. దర్శనం అనేది చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే ఇంకొక జ్యోతిర్లింగ దర్శనానికి అనేది వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక జ్యోతిర్లింగ దర్శనం వచ్చేసరికి ఉత్తరప్రదేశ్‌లో ఉన్న కాశీ విశ్వనాథ్ దర్శనం ఫ్రెండ్స్. కాశీలో ఉన్న కాశీ విశ్వనాథ్ దర్శనం ఏ విధంగా కొండల్లో నుంచి స్వామివారికి అభిషేకం జరిగిద్దనేది మీకు క్లియర్‌గా ఈ విధంగా అక్కడ ఎలా ఉండిద్దో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రీక్రియేట్ చేశారు. ఖచ్చితంగా మీరు ఈ దర్శించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అంత బావుంటది ఇక్కడ. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనం దర్శించుకోవాల్సినది మరొక జ్యోతిర్లింగం వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న శ్రీశైలంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మల్లికార్జున స్వామి వారి జ్యోతిర్లింగ దర్శనము. ఒక్కసారి జ్యోతిర్లింగ దర్శనం అనేది స్వామివారు అక్కడ ఎలా ఉంటారు, అక్కడ స్వామివారి ప్రాముఖ్యత ఏంటనేది మీకు క్లియర్‌గా అక్కడ మెన్షన్ చేశారు. ఆ విధంగా దర్శనం చేసుకొని అలా మనం కొంచెం ముందుకు వస్తే నెక్స్ట్ వచ్చేసరికి మరొక జ్యోతిర్లింగ దర్శనం అనేది ఉండిద్ది. నెక్స్ట్ మనం చేసుకోవాల్సిన దర్శనం వచ్చేసరికి గుజరాత్‌లో ఉన్న నాగేశ్వర స్వామి వారి జ్యోతిర్లింగం ఫ్రెండ్స్. ఆ జ్యోతిర్లింగం ఎలా ఉండిద్ది ఏందనేది క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంచుతారు. అదేవిధంగా మీరు స్వామివారి దర్శనం చేసుకోవడానికి అక్కడ సేమ్ స్వామివారు ఏ విధంగా అయితే ఉంటారో సేమ్ అదే విధంగా ఇక్కడ రీక్రియేట్ చేసి ఈ విధంగా పెట్టారు. ఈ దర్శనం చేసుకోవడం అయిపోయిన తర్వాత కాస్త ముందుకు అలా వెళ్తే
నెక్స్ట్ మనం దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగం వచ్చేసరికి రామేశ్వరం, తమిళనాడులో ఉన్న రామేశ్వరంలో ఉన్న జ్యోతిర్లింగం ఫ్రెండ్స్. అక్కడ ఎలా ఉండిద్ది, ఆ టెంపుల్ లోపల ఏ విధంగా ఉండిద్ది అనేది యాస్టీస్ గా ఇక్కడ రీక్రియేట్ చేసి ఉంచారు. అదే విధంగా అక్కడ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటనేది కూడా మీకు వెనకాల ఆ విధంగా మెన్షన్ చేశారు. మీరు ఒకసారి క్లియర్ గా చదువుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత కాస్త అలా ముందుకు వస్తే మనకి నెక్స్ట్ మనం దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగం వచ్చేసరికి గుజరాత్లో ఉన్న శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగము. ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా సోమనాథ్ జ్యోతిర్లింగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ విధంగా అరేంజ్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి సోమనాథ్లో ఉన్న జ్యోతిర్లింగం ఈ విధంగా ఉండిద్దంట ఫ్రెండ్స్. చూసుకోండి, ఒకసారి దర్శనం అనేది చేసుకోండి. అలా కాస్త ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక అరేంజ్మెంట్ చేశారు, ఒకసారి చూడండి. మనం ఏదైతే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయో ఆ జ్యోతిర్లింగాలన్నింటినీ ఈ విధంగా ఒకే చోట అనేది అరేంజ్మెంట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పైనున్న ఫస్ట్ శివలింగం మీద గనక మనం నీళ్ళు అనేది పోస్తే గనక అభిషేకం అనేది చేస్తే ఆ అభిషేక జలం పైనుంచి కింద దాకా ఉన్న 12 జ్యోతిర్లింగాల మీదకి వచ్చి అభిషేకం జరిగేటట్లుగా అరేంజ్మెంట్ అనేది చేశారు. చూస్తానికి చాలా బాగుంది, 2 కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్, అంత బాగుంది. ఈ ఖచ్చితంగా మనం ఇట్లాంటివి చూడాలనుకుంటే మన అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్, అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి అది దాటుకొని కొంచెం అలా మనం ముందుకు వస్తే కనుక మనం దర్శించుకోవాల్సిన మరొక జ్యోతిర్లింగం వచ్చేసరికి మహారాష్ట్రలో ఉన్న గ్రిషేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ గ్రిషేశ్వర జ్యోతిర్లింగం అనేది ఎలా ఉండిద్ది అనేది ఈ విధంగా, ఇప్పుడు శివలింగం అనేది ఈ విధంగా ఉండేది, అక్కడ సేమ్ యాస్టీస్ గా ఇక్కడ రీక్రియేట్ అనేది చేశారు. సో అదే విధంగా ఈ దర్శనం చేసుకోవడం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు గనక మనం వస్తే నెక్స్ట్ మనం దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగం వచ్చేసరికి జార్ఖండ్ లో ఉన్న శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగము. ఆ జ్యోతిర్లింగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అక్కడ ఉన్న జ్యోతిర్లింగం శివుని విగ్రహం ఎలా ఉంటుంది అనేది ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా రీక్రియేట్ చేశారు. అదే విధంగా మనం దాన్ని దాటుకొని కాస్త ముందుకు వస్తే ఇదంతా కొండలో మొత్తం క్రియేట్ చేశారు ఫ్రెండ్స్, మొత్తం కొండలోకి వెళ్ళినట్టుంది. కొంచెం ఇద్దరు మనుషులు అయితే పక్క పక్కన వెళ్తే పట్టరు, చిన్న చిన్న మనుషులు మాత్రమే సన్నగా ఉండేవాళ్ళు అయితే సింగిల్ గా వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనం తర్వాత వచ్చేసరికి మధ్యప్రదేశ్ లో ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని ఇప్పుడు మనం దర్శనం అనేది చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఈ విధంగా అనేది ఉండిద్ది. ఇక్కడ జ్యోతిర్లింగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ మనం కాస్త అలా ముందుకు వస్తే గనక నెక్స్ట్ మనం దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగం వచ్చేసరికి మహారాష్ట్రలో ఉన్న భీమశేఖర్ జ్యోతిర్లింగం. ఈ భీమశేఖర్ జ్యోతిర్లింగం అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఈ విధంగా 2 కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న శివలింగం ఎలా ఉండిద్దో సేమ్ యాస్టీస్ గా అక్కడ ఆ మహారాష్ట్రలో ఎలా ఉండిద్దో సేమ్ యాస్టీస్ గా అనేది ఇక్కడ రీక్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదే విధంగా మనం కొంచెం ముందుకు వస్తే నెక్స్ట్ మనం దర్శించుకోవాల్సిన మరొక జ్యోతిర్లింగం వచ్చేసరికి మహారాష్ట్రలో ఉన్న త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం. ఈ త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం కూడా మీరు మహారాష్ట్రలో సేమ్ యాస్టీస్ గా ఏదైతే విధంగా ఉండిద్దో సేమ్ అదే విధంగా ఇక్కడ రీక్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇది మీరు చూసుకున్న తర్వాత అదే విధంగా కాస్త ముందుకు వస్తే మీకు మనం మళ్ళా దర్శించుకోవాల్సిన మరొక జ్యోతిర్లింగం వచ్చేసరికి ఉత్తరాఖండ్ లో ఉన్న కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఎప్పుడు కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఏ విధంగా మంచుతో కప్పబడి ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ అనేది ఇప్పుడు మీరు క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. అది చుట్టూరు మీకు కనపడుతుంది కదా వైట్ అంతా మంచులాగా, ఆ విధంగా అనేది ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ మధ్యలో మీకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఒక చిన్నది జ్యోతిర్లింగం, అక్కడ ఉన్న ఉత్తరాఖండ్ లో ఉన్న కేదార్నాథ్ లో ఉన్న జ్యోతిర్లింగం సేమ్ అదే విధంగా ఉండిద్దంట ఫ్రెండ్స్. కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని ఒకసారి దర్శనం అనేది చేసుకోండి. ఇప్పటిదాకా మనకు భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల దర్శనం అనేది మనం ఇప్పుడు ఇక్కడ చేసుకున్నాము. ఆ జ్యోతిర్లింగ దర్శనం అనేది చేసుకుని బయటికి రాగానే ఎదురుగా మీకు కొలనులో ఒక శివలింగం అనేది కనపడింది ఫ్రెండ్స్. చూస్తానికి అసలు 2 కళ్ళు సరిపోదు, అంత బాగుండిద్ది. ఆ విధంగా అనేది ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు. ఇప్పుడు ఒక్కసారి మన బోలాశంకరుడి అయిన శివుడిని ఒక్కసారి దగ్గర నుంచి చూసి నమస్కరించుకుందాం ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, స్వామివారు 65 అడుగుల ఎత్తుతో భారీ ఆహారంతో చుట్టూ ఆ విధంగా కొండలు అనేది మంచు కొండల మధ్య ఉన్నట్లుగా తపస్సు చేసుకున్నట్టుగా ఈ విధంగా అనేది క్రియేట్ చేశారు. పైన గంగమ్మ తల్లి కూడా ఉండి వాటర్ అనేది బ్యాక్ సైడ్ పడతా ఉంటాయి ఫ్రెండ్స్, మీకు చూస్తానికి చాలా బాగుండిద్ది. ఇప్పుడు మనం ఇందాక మనకి పూజారి గారు ఇచ్చారు కదా ఫ్రెండ్స్, అగరబత్తులు అవన్నీ ఇచ్చారు కదా. మొదటి ఇది ఈ విధంగా స్వామివారి దగ్గర వెలిగించి ఆ విధంగా వాటర్ లో అనేది మనం ఇంచేసేయాలి ఫ్రెండ్స్, స్వామివారి ఎదురుగా మనం ఇచ్చినట్లుగా. అదే విధంగా అదే కోణంలో కొంచెం ముందుకు వస్తే మీకు కాయిన్స్ వేసేది ఇట్లా అనేది అరేంజ్మెంట్ చేశారు. మనం దేవుణ్ణి మనసులో అనుకొని దాని ఎదురు కాయిన్ వేసుకుంటున్నారు. వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ తీరతాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన భక్తులు విశ్వసిస్తున్నారు. అది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మిగిలిన అగరబత్తి ఏదైతే ఉందో స్వామివారి ఎదురుగా ఈ విధంగా వెలిగించి పెట్టాలి ఫ్రెండ్స్.
ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ గా మనం దర్శించుకోవాల్సి వచ్చేసరికి ఇక్కడ నవగ్రహ మండపం ఉండేది ఫ్రెండ్స్. మనకి స్వామివారు ఇందాక ఆ నల్ల గుడ్డలో పెట్టి ఒక ఇది ఇచ్చారు కదా ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ లో చూశారు కదా. అది వచ్చేసరికి ఇక్కడ నవగ్రహ మండపం చుట్టూ మనకు 11 ప్రదక్షిణలు అనేది చేసి అక్కడ అందరూ పెట్టారు చూడండి. అదే విధంగా వాటిని అక్కడ పెట్టేసేస్తే మనం కంప్లీట్ గా దర్శనం అనేది కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇటువైపు బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలా. ఆ బ్యాక్ సైడ్ నుంచి మనం బయటికి వెళ్ళిపోవచ్చు. ఒకసారి చూడండి, మీరు కూడా దర్శించండి. అన్ని దర్శనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారిని చూస్తూ స్వామివారి ఎదురుగా మీకు ఇట్లా మండపం అనేది ఖాళీగా ఉండేది ఫ్రెండ్స్. పొద్దున్నే కాబట్టి ఎవరు లేరు. ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చొని పీస్ఫుల్ గా మెడిటేషన్ చేసుకుంటే అసలు అదొక ప్రశాంతంగా ఉండేది ఫ్రెండ్స్. ఖచ్చితంగా వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా బెంగళూరు గనక వస్తే ఖచ్చితంగా మీరు శివోహం శివం టెంపుల్ ని ఖచ్చితంగా దర్శించుకోండి. చూస్తానికి చాలా బాగుంటుంది. ఇట్లాంటి ఇన్ని దర్శనాలు అనేది మనకి ఎక్కడ ఉండవు నాకు తెలిసి. బహుశా ఇక్కడ మాత్రమే ఈ విధంగా అరేంజ్మెంట్ చేశారు. ఖచ్చితంగా డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటువైపు నుంచి మనం ఎగ్జిట్ దారి ఉండేది. ఎగ్జిట్ దారిలో బయట వైపుకి వెళ్లే దారిలో మీకు ఇక్కడ మీరు ఒకవేళ ఫొటోస్ ఫ్యామిలీతో కనుక వస్తే ఫుల్ ఫోటో ఇట్లా ఈ విధంగా తీసుకొని ఫ్రేమ్ కట్టించుకొని కూడా మీరు ఇక్కడ అనేది తీసుకోవచ్చు. అదే విధంగా కాస్త ముందుకెళ్తే మీకు స్వామివారికి సంబంధించిన బుక్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మీకు వాళ్ళు కావాలనుకుంటే మీరు అక్కడ ఏమన్నా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు కొంచెం ముందుకు గనక వెళ్తే కంప్లీట్ గా మనం ఆలయంలో నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసాము. ఇక్కడ ఈ విధంగా చూడండి స్టాల్స్ అనేవి ఉన్నాయి. యాక్చువల్ గా మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఈ స్టాల్స్ అనేవి ఓపెన్ లేవు. స్వామివారికి సంబంధించినవి ఏమన్నా మీరు కొనుక్కోవాలనుకుంటే మనకు దర్శనాలకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అట్లా చిన్న చిన్న షాప్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. కానీ పొద్దున్నే వచ్చాం కదా, ఇవి ఇంకా ఓపెన్ చేయలేదు.